ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు మీటింగ్కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్బీఐ గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ప్రశంసించారు సంజయ్ మల్హోత్రా. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను ఆర్బీఐ గవర్నర్కు వివరించారు సీఎం రేవంత్. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కమ్ ఏర్పాటుపై ఆర్బీఐ గవర్నర్కు వివరించారు ముఖ్యమంత్రి. సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. బడ్స్ యాక్ట్ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని కోరారు ఆర్బీఐ గవర్నర్. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ విషయంపై ఆర్బీఐ తీసుకుంటున్న చొరవను ముఖ్యమంత్రికి వివరించారు ఆర్బీఐ గవర్నర్. ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్స్ క్లెయిమ్ క్యాంపెయినింగ్ గురించి వివరించారు. పోలీసులకు క్రీడలు శారీరకంగా, మానసికంగా ఉపయోగపడతాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీసులు డ్యూటీ చేయాలని సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో యాన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు డీజీపీ. మానసిక ఉల్లాసానికి ప్రతి ఏడాది పోలీసులకు గేమ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పోర్ట్స్ మీట్లో 100 మీటర్ల పరుగు పందెం పోటీలలో విజేతలకు మెడల్స్ అందించారు డీజీపీ. అనంతరం కేప్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఉదారంగు పతాకాన్ని ధరించి ఉంది. ఈ ఉదారంగు అనేది మనకు రాజరికానికి, సృజనాత్మకతకు ప్రతీకంగా నిలుస్తుంది. కంటింజెంట్ కమాండర్ గా రమేష్ ఆర్ఎస్ఐ ఫ్రమ్ మేడ్చల్ ట్రాఫిక్. ఒక అందమైన దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతోంది. వారి వారి పతాకాలు చేపట్టి మన కళ్ళ ముందే కదులుతున్న ఇంద్రధనుస్సులా ఉన్న వీరిని మనం అభినందిద్దాం. ఒకసారి బ్యాండ్ ఆగిన తర్వాత గట్టిగా చప్పట్లు కొడదాం. బ్యాండ్ బృందానికి 10 బృందాలకు. షూట్లో లైవ్లో ఉంది. తప్పకుండా మీలోని క్రమశిక్షణ, యూనిటీ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ప్రతిబింబించిందని చెప్పి అనుకుంటున్నాను. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే అది ఇక్కడ జరిగిందని అనుకుంటున్నాను. మీ ఉత్సాహం అన్ని యూనిట్ల వాళ్ళు, ఈ యూనిట్ ఆ యూనిట్ అనకుండా అన్ని యూనిట్ల వాళ్ళు ఇక్కడ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయటం మన శారీరక, మానసిక దృఢత్వాన్ని, చురుకుదనాన్ని పెంపొందించడంలో ఈ క్రీడలు చాలా మనకు సహాయం చేస్తాయి, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది మీకు తెలుసు, ఒత్తిడిని తగ్గించడంలో, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని, ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వాన్ని పెంపొందించడానికి డిసిప్లిన్, ఫెయిర్నెస్ వంటి వాల్యూస్ని ఈ క్రీడలు పెంపొందిస్తాయి. We have never missed our annual sports and games meet in the last few years. We have made sure that every year this event is conducted, and it's a 3-day event. This event, today being the final day, we've had over 1,000 participants in multiple track field events, and since it's the duty meet also, sir, we also have people participating in professional competition. All the personnel here, sir, have participated with a great deal of enthusiasm, and more than that, sir, because it's such a widespread area, they hardly get to meet each other. So this meet is a unique opportunity for everybody to come together, to interact with each other, and to develop bonds and friendships which will last them for a long time to come.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ టూరిస్టులను ఆకర్షించేలా ఫెస్టివల్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. ఇందులోనే ప్రత్యేకంగా డ్రోన్ ఫెస్టివల్ కూడా ఉంటుందని టూరిజం శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసింది టూరిజం శాఖ. గండిపేటలో సెప్టిక్ ట్యాంక్ డంప్ చేస్తున్న ట్యాంకర్ను పట్టుకున్నట్టు తెలిపారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. నిందితులను మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించామన్నారు. ఇల్లీగల్గా జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోలను సెప్టిక్ ట్యాంకర్కు వేసుకుని నడిపిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై జలమండలి హైడ్రా నిఘా పెట్టిందన్నారు. సెప్టిక్ ట్యాంకర్లు నగరంలో ఉన్న ఎస్టీపీలకు తీసుకెళ్లి అక్కడ మాత్రమే డంప్ చేయాలన్నారు. అక్రమంగా సెప్టిక్ ట్యాంకర్లను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో డంప్ చేస్తే క్రిమినల్ కేసులు బుక్ చేయిస్తామని హెచ్చరించారు అశోక్ రెడ్డి. సాగర్లో ఈ సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. సో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది. అది యాప్స్కి ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 45 ఎస్టీపీలు నడుస్తున్నాయి. ఇంకో 39 ఎస్టీపీలు రాబోతున్నాయి. ఈ 45 ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులో కానీ రివర్లకు కానీ వెళ్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి అది ఉస్మాన్ సాగర్లో లేకపోతే హిమాయత్ సాగర్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే ముందే మనకి చాలా ఎస్టీపీలు ఉన్నాయి. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ లోగోని పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడైనా 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము. సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరచడానికి సోలార్ కంటైనర్ కిచెన్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ ఖర్చు తగ్గించి సౌరశక్తిని ఉపయోగించి వంట చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానం ప్రవేశపెడుతుంది. పైలట్ ప్రాజెక్టుగా హయత్ నగర్ ఉన్నత పాఠశాలలో సోలార్ కంటైనర్ కిచెన్ ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా టీ వర్క్స్ విభాగం ఈ కిచెన్ను రెడీ చేసింది. ఈ సోలార్ కంటైనర్ కిచెన్పై మరింత సమాచారం కల్పన అందిస్తారు. లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోలార్ ఎలక్ట్రిక్ మోడర్న్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన ఈ సోలార్ కంటైనర్ కిచెన్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఇలాంటి సోలార్ కంటైనర్ అనేది ఫర్ ది ఫస్ట్ టైం మీ స్కూల్లో రావడం కావచ్చు. సో ఏ విధంగా ఉంది, ఇది వచ్చాక ఎట్లాంటి ఉపయోగం మీకు ఉంటుందండి? ఓకే, ఈ సోలార్ కిచెన్ మా స్కూల్కి సెలెక్ట్ చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇది సోలార్ యూజ్ చేసుకొని మొన్న ఒకరోజు మాత్రం రాగి జావ చేశారు, సక్సెస్ అయింది. అలాగే సోలార్ నుంచి వచ్చే ఈ కరెంట్ ఉంది, అది ఇక్కడ వాడుకోగా ప్రొడ్యూస్ అయింది. మా స్కూల్ అవసరాలకు కూడా వాడుతున్నాము ప్రజెంటు. అంటే ముందు కూడా ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. ఇంకా వంట అది అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినా కూడా మిగిలింది మేము వాడుకోవచ్చు అని అంటే హ్యాపీనే. ఇదేమో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్నది కావచ్చు, ఏదైతే మధ్యాహ్న పథకం కింద కావచ్చు, చాలామంది విద్యార్థులు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వర్షాకాలం కావచ్చు, గ్యాస్ సిలిండర్ అయిపోవడం కావచ్చు. సో అట్లాంటి టైంలో ఏమైనా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఈ కిచెన్ వస్తే అట్లాంటి ఇబ్బందులన్నీ పోతూ ఉంటాయండి. కరెక్టే కదండి. ఇట్లా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినా ఎప్పుడైనా ఇబ్బంది అయినా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. దీనిలో కూరగాయలు పాడు కాకుండా ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ అరేంజ్మెంట్ ఉంది. చక్కగా పిల్లలకు పెట్టడానికి ఇప్పుడైతే బాగుందని అనుకుంటున్నాం.
బాగుంది, యూజ్ అవుతుంది. ఇది మీ స్కూల్లో ఫస్ట్ టైం ఇట్లాంటిది ఏర్పాటు చేశారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇట్లాంటిది వస్తే బాగుంటుందా అండి? బాగుంటుందండి. అయితే ప్లేస్ ఉండి చక్కగా ప్లేస్ ఉన్న స్కూల్స్ అన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇట్లాంటిది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా, లేదంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటివి చూసారా? లేదు, ఫస్ట్ టైం చూసాము. చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అట్లనే ఎగ్స్ కూడా ఉడకబెట్టడానికి వీలుంది, జావా చేసిర్రు. కొంచెం టైం ఎక్కువ అవుతుంది కానీ మంచిగా అవుతుంది. మీరు చెప్పండి అమ్మా, సో మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? దాదాపు విద్యార్థులందరికీ కూడా టైంకి భోజనం అందేలా ఇది ఉపయోగపడుతుందా? చాలా అండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇట్లా వంట చేసే వాళ్ళకు కూడా ఇది చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక తర్వాత ఇంకా మెయిన్ పేద పిల్లలు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసింది కాబట్టి వాళ్ళకు చాలా సహాయకారిగా ఉంటుంది. మంచిగా ఇది చాలా మంచి ప్లాన్ అనేది నా ఉద్దేశం. సో చూస్తూ ఉన్నాగా దాదాపు మనకు సోలార్ ఎలక్ట్రిక్ కిచెన్కి సంబంధించి ఈ కంటైనర్ కిచెన్ అయితే చాలా బాగుందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు. దాదాపు రిఫ్రిజిరేటర్ కూడా మనకు వన్స్ సోలార్ కిచెన్లోకి ఎంట్రీ అవ్వడంతోనే మనకి ఇక్కడ రిఫ్రిజిరేటర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి కూడా మనకు కూరగాయలన్నీ కూడా స్టోర్ చేసుకునే విధంగా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారీకి ఇట్లాంటి మనకు ఏదైతే చెప్పుకున్నామో సౌర విద్యుత్ వాడేందుకు ఈ ప్రజెంట్ అయితే మనకు ప్రయోగాత్మకంగా ఈ హయత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలోనైతే ఈ కిచెన్ కంటైనర్ అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుడ్లు ఉడకబెట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా రాగి జావా, దాంతోపాటు పప్పు, వివిధ వస్తువులు అయితే ట్రయల్ బేస్ కిందనైతే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ట్రయల్స్లో సక్సెస్ అయ్యిందని చెప్పేసి ఇక్కడ ఉన్న మనకు ఉపాధ్యాయులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు మోడర్న్ కిచెన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానైతే మనకు ఇక్కడనైతే ఈ కిచెన్ ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో టీ వర్క్స్ విభాగంగా మనకైతే ఈ కంటైనర్ అయితే సిద్ధం చేయడం జరిగింది. ఎండ ఉన్న సమయంలో ఏదైతే మనకు ప్యానల్స్ ఉన్నాయో సోలార్ ఎలక్ట్రిక్ ప్యానల్స్, దానికి సంబంధించి కూడా మనకు విద్యుత్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఏదైతే మనకు సౌర విద్యుత్ జనరేట్ అవుతుందో దానికి సంబంధించి ఆ సౌర విద్యుత్ ఎలక్ట్రిసిటీతోనే మనకు ఇక్కడ గ్యాస్ కూడా వర్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఈ వంటకు ఏదైతే మనకి ఇక్కడ గ్యాస్ స్టవ్కి సంబంధించి ఇది సోలార్తో వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా మనకు దీనికి అమర్చుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రెండు విధాలుగా కూడా ఇది ఉపయోగపడేలాగా కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా వంట చేసుకునేందుకు ఎవరైతే మనకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద వంట చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా సులభతరం అయ్యేలాగా కూడా ఈ కంటైనర్ కిచెన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కిచెన్లో రాగానే మనకు మోడర్న్ కిచెన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా మనకు ఒక గ్యాస్ స్టవ్, దాంతోపాటు మిక్సీ, రిఫ్రిజిరేటర్, దాంతోపాటు మనకు పెద్ద పెద్ద బౌల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అదే విధంగా వంట చేసిన తర్వాత విద్యార్థులందరికీ కూడా ఈ వంట ఏదైతే ఉంటుందో అది ఇవ్వడానికి కావచ్చు మనకి ఇక్కడ సపరేట్గా ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కూడా మనకు ఏవైతే ఉన్నాయో ఈ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని వంట అయిన తర్వాత వన్స్ వీళ్ళందరికీ కూడా వంట అనేది వడ్డించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థికి మనకు టైంకి ఈ భోజనం అందేలాగానైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా మనకు వంట అంతా పూర్తి అయిన తర్వాత వాష్ ఏరియా ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా ఈ గిన్నెలు ఏవైతే ఉంటాయో వంట అయిపోయిన తర్వాతకి అవన్నీ కడిగేందుకు కూడా సపరేట్గా మనకు వాష్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మనకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తూ ఉంది. దాదాపు 3 ఫ్యాన్లు, దాదాపు 3-4 ఎల్ఈడి లైట్లతోనైతే ఇది వర్క్ చేస్తూ ఉంది. అదేవిధంగా వాటర్ ఏదైతే వాష్ ఏరియా ఉందో దానికి సంబంధించి కూడా వాటర్ వచ్చేలాగా కూడా ఇక్కడ మనకు వాష్ ఏరియా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా అయ్యాయి. ఇప్పటికీ 1 మంత్ నుంచి అయితే ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మనం ఏదైతే సిలిండర్ అని చెప్పుకున్నామో ఆ సిలిండర్ సపరేట్గా మనకు పెట్టుకోవడానికి సపరేట్గా ఇక మనకు సిలిండర్కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిలిండర్ పెట్టుకున్న తర్వాత దానికి మనకు ఎలక్ట్రిసిటీ లేదా ఇది కనెక్ట్ చేసుకొని వంట చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ అనగానే అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనకు ఇమీడియట్లీ కూడా స్పందించడానికి కావచ్చు, అదేవిధంగా కూడా మనకి ఇక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా సిలిండర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి మధ్యాహ్న పథకం కింద భోజనం సరిగ్గా అందచేసే విధంగా కూడా ఇది ఏర్పాటు చేశారు. సో ఇట్లాంటి కంటైనర్ మోడర్న్ కిచెన్స్ ఏవైతే సోలార్ కిచెన్స్ ఉన్నాయో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలో వస్తే ఎంతో మందికి కూడా వీలైతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సోలార్ కంటైనర్ కిచెన్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విధులకు హాజరు కాని 82 మందికి షోకాజు నోటీసులు జారీ చేశారు. శానిటేషన్ సరిగ్గా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి డాక్టర్లు సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ హనుమంతరావు. డెంగ్యూ పాజిటివ్ ఉందా? దోమలు ఉన్నాయా? బాగా దోమలు ఉన్నాయా మీ ఏరియాలో? దోమలు ఉంటాయా? మలాపురంలో ఏం కాలనీ ఆడ? నార్మల్ కూడా 50,000, నార్మల్ కూడా 50,000. బిడ్డ తిరిగితేనే ఆపరేషన్ అంట 50,000 అయితే. నువ్వు చదువుకున్నావు కాబట్టి చెప్పాలి సార్. ఇక్కడైతే ఏం లేదు కదా. ఎవరైనా నర్సులు పిలిస్తే ఇసుకుంటుందా? మంచిగా చూస్తుంది. ఏం పేరు పెట్టిరా? ఇప్పుడు ఎవరు మరి డెలివరీ మంచిగా వీడిక్కడేనా? వీడి మనం బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా దగ్గర. మంచిగా వెళ్తారు కదా. నజర్ పెట్టద్దు మనం. ఎంతకాలం డిపెండింగ్ ఆన్ ద జెస్టేషన్ చేస్తారండి. ఎంత ప్రీమెచ్యూర్ అడగాలని బట్టి బాగా సిక్ ఉంది కదా. ఏ టైంలో చూస్తారు? ప్రతి అవర్ చూస్తారా? ఎవ్రీ రోజు మన చాటింగ్ వస్తుంది. 5 PM 8 PM అవర్లీ బేసిస్. ఫస్ట్ కాన్పేర్ ఇద్దరు ఫస్ట్ ఇక్కడనే అయింది, సెకండ్ ఇక్కడనే అయింది. ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు. ఎక్కడ ప్రైవేట్ లో పని పోనీ ఫస్ట్ సార్ చూడకపోతే ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఫస్ట్ ఒక్కసారి వచ్చినా 2 సార్లు వస్తారు. అసలు రాని వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ కాబట్టి వాళ్ళకి ఒక అపనమ్మకం. అది ఎంత మంచి చూసినా మరి ప్రైవేట్ లో పోతే కొంతమంది లక్షల రూపాయలు చెల్లించుకుంటారు. మన దగ్గర రూపాయలు ఎక్కువ చేస్తాను కదా. మంచి చేస్తున్నా లేదా? డాక్టర్ మగ పిల్లలు 2,000 3,000 అనుకుంటున్నా. ఏం లేదు. మందులన్నీ ఇక్కడే రాస్తుందా? మరి దింపేటప్పుడు కూడా 108 దింపుతారా? కావాలంటే దింపుతారు. అది కూడా ఉంది మరి సౌకర్యం. తినగలిగేటట్టే ఉంటుందా? తినేటట్టే ఉంటుంది కదా. మంచిగా ఉందా లేదా? మీ ఎవరైనా వచ్చారా? మీ నాయన కానీ ఎవరు ఓకే ఇలా ఓకే. ఏం చేస్తుంటారు మీ నాయన? జియో. ఎన్ని సంవత్సరాలు చేస్తారండి కాంట్రాక్టర్ నోటీస్ ఇవాళ నా ఇన్స్పెక్షన్? ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతారా? తీసిపడేయండి. 60C కింద వేయడం పెట్టండి. ఎందుకు పెంచి పోషించగా ఏం చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? మొత్తం దెబ్బతింటుంది మాకు. సార్ అక్కడ ఉన్నారా? మా సార్ ఇది ఫైనల్ ప్లాన్ అంటే కింద నుంచే లేదు. ఎవరండి? రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో హైదరాబాద్ నుంచి బెలగావి వెళ్తున్న స్పెషల్ ట్రైన్ బోగి కింద మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేక్ జామ్ అవ్వడంతో నిప్పు రవ్వలు చెలరేగాయని తెలిపారు రైల్వే అధికారులు. మంటలను ఆర్పివేసిన తర్వాత రైలు బయలుదేరింది. ట్రైన్లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు అధికారులు. ఒలింపిక్స్లో పథకాలు సాధించడమే లక్ష్యమన్నారు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా.
హైదరాబాద్ బేగంపేటలో ఆర్చరీ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడా పోటీల ద్వారా నూతన ప్రతిభ వెలుగులోకి వస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. 6 రోజులు జరిగిన ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 44 జట్లు, 971 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. 25 మంది అర్జున అవార్డు గ్రహీతలు కూడా పాల్గొన్నారని తెలిపారు నిర్వాహకులు. విజేతలకు అవార్డులు అందించారు నిర్వాహకులు. हमारा नेशनल जो जनरल काउंसिल की मीटिंग भी इसी प्रीमाइसेस में हुई और एक हिस्टोरिकल बिल्डिंग जो है उसमें इतना अच्छा अरेंजमेंट था, इतना बेहतर तरीके से हुआ, जिसमें कई एजेंडा पर हम सब ने डिस्कस किया. फ्यूचर आर्चरी को हम कैसे और बेहतर बना सकते हैं. तो इस तरीके से आज मेरे लिए व्यक्तिगत रूप से एक नया अनुभव था जब मैं इस स्कूल कैंपस में आया, क्योंकि इस स्कूल कैंपस से पूरे देश को एक बहुत बड़ा एसेट्स मिला है और मिलता रहा है और मिलता रहेगा. तो ऐसे स्कूल में आने से, ऐसे प्रेस्टिजियस स्कूल में आने से हमें बहुत खुशी हुई है. Archery is one of the 16 sports that we have prioritized on behalf of the government. We are also in the process of setting up a very important high performance training academy as a part of our sports hub, and I'll be requesting Shri Arjun Munda sir and Shri Anil Kamenini and the AFI representatives to provide support to the Center of Excellence high performance training facility that we'll be setting up. There are some eminent archers of earlier years who are now into coaching. We have sought their assistance also to make this as one of the best run archery training facilities in the country. Today indeed it's a historic day for HPS, because this was the first nationals that we have held on the campus of HPS, and the reason to do this is to it's a run up to our vision to harvest medals internationally and also in the Olympics. So we are concentrating as a school on sports that can possibly give the nation medals in the Olympics and other international events. We are coming up with an archery academy over here, and the president of the Archery Association of India, Mr. Arjun Munda, has promised to extend all possible help to see that our vision of getting medals going forward by our students is going to become a reality in the short run. భారతదేశానికి కోచ్లు కావాలని వారన్నారేమంటే ప్రపంచ ఆర్చరీ అసోసియేషన్ వాళ్ళు మీరు కోచ్లను మా దేశాలకు పంపించాలి, మీకు సరిపోయింది, మీ యొక్క ఆట అనేది అద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి, మాకు మీరు వరల్డ్ లోపల కాంపౌండ్ విభాగం లోపల నంబర్ 1 స్థాయి లోపల ఉన్నారు, అలాగే రికర్వ్ రంగం లోపల 3-4 స్థాయి లోపల ఉన్నారు. అంతకుముందు ప్రపంచ కప్పు కూడా మీకు రికర్వ్ లోపల కూడా మీకే ఉండేది. కాబట్టి రాబోయే 2028 ఒలింపిక్స్లో మీరు పతాక విజేతలు అవుతారు. కాబట్టి మా అవసరాలు మీకుండవి, మీ అవసరాలే మాకుంటాయని ప్రపంచ దేశాలు చెప్పుకోవడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరో సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్ సభ్యులుగా ఉన్నారు. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ మరో సిట్ని ఏర్పాటు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది అధికారులను విచారణ చేయడంతో పాటు చాలా మందిని జైలుకు కూడా పంపించడం జరిగింది. ఈ కేసులోనే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగానే మనం చూడవచ్చు, గత 6 రోజుల క్రితం ఇటు మన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. సో రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలు సేకరించాలనేటువంటి కోణంలో మరొక సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే ఇక్కడ ఈ యొక్క సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తం సిట్ లో మనం చూస్తే 9 మంది అధికారుల బృందంతో కూడినటువంటి ఈ యొక్క సిట్ లో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో మనం చూడవచ్చు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసినటువంటి విజయ్ కుమార్ ప్రస్తుతం ఇటు సిద్దిపేటలో అయితే పనిచేస్తున్నారు. సో తనను కూడా ఇటు చేరుస్తూ అయితే ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సిట్కు సంబంధించినటువంటి అధికారులను ఒకసారి గమనించవచ్చు. ప్రస్తుతం రామగుండం కమిషనర్ గా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జా ఐపీఎస్ తో పాటు అదేవిధంగా ఇటీవల మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూడవచ్చు ఇటు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇటు ఇండియాకు తీసుకొచ్చేందుకైతే పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట ఎస్పీగా ఉన్నటువంటి ఎస్ఎం విజయ్ కుమార్ తో అంతేకాకుండా మాదాపూర్ డీసీపీ రిత్రాజ్ అంతేకాకుండా మనం చూస్తే డీసీపీ మహేశ్వరం కె నారాయణ రెడ్డి ఐపీఎస్ మనం అంతేకాకుండా చూస్తే ఇటు గ్రూప్ కమాండర్ గా గ్రేహౌండ్స్ లో ఉన్నటువంటి ఎం రవీందర్ రెడ్డి అంతేకాకుండా ఇటు అడిషనల్ డీసీపీ రాజేంద్ర నగర్ కేఎస్ రావు అంతేకాకుండా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఏసీపీగా ఉన్న పి వెంకటగిరి అంతేకాకుండా ఇటు డిఎస్పీ టీజీ న్యాప్ కు సంబంధించినటువంటి శ్రీధర్ అంతేకాకుండా ఇటు హెచ్ఎంఆర్ఎల్ డిఎస్పీగా ఉన్నటువంటి నాగేందర్ రావు కూడా ఈ యొక్క సిట్ అధికారుల బృందంలో అయితే ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతున్న క్రమంలో మరొక సిట్ ను ఏర్పాటు చేసి ఈ యొక్క కేసును ఎందుకంటే మనం చూడవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇటు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి దోషులను గుర్తించేటువంటి క్రమంలో మరొక సిట్ ను ఏర్పాటు చేసి ఇటు ప్రస్తుతం ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ ఈ రోజుతో ముగియడంతో పాటు రేపు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు డీజీపీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కొంత ఈ యొక్క కేసు పురోగతి సాధించే విధంగా చర్యలు ఉండే విధంగా మనకైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూడొచ్చు సిపి సజ్జనార్ ఎందుకంటే తన సీరియస్ గా తీసుకునేటువంటి ఒక వ్యక్తి కావడంతో పోలీస్ శాఖలో తరంటూ గతంలో ఎన్నో రకాలైనటువంటి కేసులు ఛేదించినటువంటి అనుభవం ఉన్నటువంటి సజ్జనార్ నేతృత్వంలో ఈ యొక్క మొత్తం సిట్ ను కూడా ఏర్పాటు చేసిన క్రమంలో ప్రధానంగా చూస్తే ఇటు సిపిలు అదేవిధంగా ఎస్పీలు అంతేకాకుండా డీసీపీలతో కూడినటువంటి సభ్యులందరూ కూడా 9 మంది ఈ సిట్ లో ఉన్న క్రమంలో ఈ కేసును మరింత తొందరగా విచారణ చేపట్టి త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయాలంటూ కూడా ఇటు డీజీపీ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మనం చూడవచ్చు పంజాగుట్టలో నమోదు చేసినటువంటి కేసుల ఆధారంగా ఏదైతే 243/2024 మార్చిలో ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి కేసు ఆధారంగా అంతేకాకుండా కొన్ని ఐటీ సెక్షన్లను కూడా బేస్ చేసుకుని ఈ యొక్క కేసును విచారణ చేసేందుకైతే సిట్ మరొక బృందాన్ని అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు డీజీపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఎవరి ప్రోగ్బలం ద్వారా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగనుంది. మనం చూస్తే ఇప్పటికే మనం చూడవచ్చు గడిచిన 6 రోజుల నుంచి నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో ఇటు పోలీసులకు సహకరించలేదనేటువంటి ఒక వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు గతంలో కూడా ప్రభాకర్ రావు విచారణలో ఇటు పోలీసులను కొంత వారికి సహకరించినట్లు గతంలో సుప్రీంకోర్టులో తెలియడం జరిగింది. సో దీంతో ఇటు అధికారుల బృందం సుప్రీంకోర్టులో రేపు జరగనున్నటువంటి విచారణలో అయితే మనం చూడవచ్చు మరికొంత సమయం కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఎంక్వైరీకి అయితే అనుమతి కోరేటువంటి అవకాశం ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు రాకముందుకే రేపు చర్చ జరగకముందు దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే ఇక్కడ మరొక సిట్ ను ఏర్పాటు చేసి సజ్జనార్ నేతృత్వంలో అయితే అధికారుల విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రాంప్రసాద్. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారులు పాటించడం లేదు. సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడంతో ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి.
వెస్ట్ జోన్ పరిధిలో 12 ఫ్రీ లెఫ్ట్లు ఉండగా వాటిని బ్లాక్ చేయకుండా ట్రాఫిక్ పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయకుండా అవగాహన కల్పిస్తామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. మెయిన్గా పీక్ అవర్స్లో ఉదయము సాయంత్రము రోడ్లపైన గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిట్యువేషన్. దీంతోపాటు చాలామంది ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమిస్తూ చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న సిట్యువేషన్ ఉంది. మెయిన్గా ఫ్రీ లెఫ్ట్ సంబంధించి హైదరాబాద్ నగరంలో ప్రతి కూడళ్ళ వద్ద మెయిన్ సిగ్నల్ల వద్ద ఫ్రీ లెఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రీ లెఫ్ట్లని వాహనదారులు సాధారణంగా సిగ్నల్ పడ్డప్పుడు వాహనాలు నిలిచిపోతుంటాయి, కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనాలు మాత్రము వెళ్ళే విధంగా ఫ్రీ లెఫ్ట్ వెసులుబాటు ఉంటుంది. కానీ ఫ్రీ లెఫ్ట్ వద్ద కూడా మొత్తము వాహనాలు అడ్డంగా పెట్టడం ద్వారా ఫ్రీ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాహనాలు కూడా చాలా కష్టంగా ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్. అంటే ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దు అని చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నా కూడా చాలా ప్లేసెస్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ఫ్రీ లెఫ్ట్లని ఏర్పాటు చేసినప్పటికి కూడా ఫ్రీ లెఫ్ట్లకు సంబంధించి స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాహనదారులు కూడా ఫ్రీ లెఫ్ట్లో వాహనాలు నిలపడం వల్ల లెఫ్ట్ సైడ్ ఫ్రీగా వెళ్ళాల్సిన వాహనాలు కూడా నిలిచిపోయి చాలా వరకు ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్న సిట్యువేషన్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. అత్యంత రద్దీగా ఉండే ఏరియాల్లో ఒకటి ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద మనం ఉన్నాం. ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కూడా ఆ ట్రాఫిక్ సంబంధించి పీక్ అవర్స్ అయితే ట్రాఫిక్ పోలీసులు భావిస్తుంటారో ఆ టైంలో ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన నిబంధనల్ని చాలామంది వాహనదారులు అతిక్రమిస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఫ్రీ లెఫ్ట్ సంబంధించి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాహనాలు వెళ్ళాల్సి ఉంటుంది, కానీ స్ట్రైట్గా వెళ్ళాల్సిన వాహనాలు కూడా ఆ ఫ్రీ లెఫ్ట్లో సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడానికి ఫ్రీ లెఫ్ట్ని ఉపయోగించుకోవడం వల్ల లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వారు కూడా ఆ వాహనాల వెనుక నిలిచిపోయి చాలా వరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అసలు ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన విధానం అనుకోవచ్చు. ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఏ విధంగా వాహనదారులు ఏ విధంగా ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన దాన్ని అమలు చేస్తున్నారు, ఒకవేళ అమలు చేయకపోతే ఏ విధమైన చర్యలు ఉంటాయనేది మాట్లాడేందుకు మనతో పాటు ఏసీపీ వెస్ట్ జోన్ సంబంధించి ట్రాఫిక్ హరిప్రసాద్ ఉన్నారు. సార్, మెయిన్గా ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించిన విధానం ఏంది, ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి వాహనాలు ఏ విధంగా వెళ్ళాలి? సిపి సార్ సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయిల్ డేవిస్ గారు కూడా, తర్వాత మా డీసీపీ గారు అయితే మేము కానీ మా కింద స్టాఫ్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా ఫ్రీ లెఫ్ట్ చూసారు, ఎన్టీఆర్ భవన్ దగ్గర చూసాం, మనం జూబ్లీ చెక్ పోస్ట్లో చూసాం. ఈ ప్రాంతాల్లో మనకి ఫ్రీ లెఫ్ట్ ఎందుకు మనం పెట్టడం జరిగిందంటే అంతకుముందున్న కమిషనర్ సార్స్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రజలు ఫ్రీ లెఫ్ట్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ఎవరైతే రైట్ సైడ్కి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోక్ భవన్ వైపు వెళ్తున్నారు రైట్ సైడ్, కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారో కొంతమంది వాళ్ళు రైట్ సైడ్ ఆగాలి, కానీ కొంతమంది అంటే ఇక్కడ మనకి ఫ్రీ లెఫ్ట్ వస్తుంది, దాన్ని ఎప్పుడు ఫ్రీ పాసేజ్ ఉన్నట్టయితే వాళ్ళు ఈజీగా వాళ్ళ గమ్యం చేరుకుంటారు. ప్రజల్లో ఈ అవేర్నెస్ రావాలి. ప్రజలు ఎవరు కూడా ఫ్రీ లెఫ్ట్ పాటిస్తే మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా మీరు సహకరించినట్టయితే. అందుకని మేము వాళ్ళ మీద ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మేము అప్పుడప్పుడు వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళు, అదే ట్రిపుల్ రైడింగు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నట్టే దీనికి కూడా మేము అందరిలో అవేర్నెస్ తీసుకొస్తాను, ఎడ్యుకేషన్ జరుగుతుంది. వినని వాళ్ళకి మనం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హైదరాబాద్ ట్రాఫిక్ విషయానికి వస్తే వెస్ట్ జోన్ కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎట్ సేమ్ టైం పంజాగుట్ట అంటే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు మొత్తం కూడా వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నాయి. సో వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఎన్ని ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయి, ఈ ఫ్రీ లెఫ్ట్ల వద్ద ట్రాఫిక్ సంబంధించిన అధికారుల మానిటరింగ్ ఏ విధంగా ఉంది? దాదాపు మన దగ్గర ఫ్రీ లెఫ్ట్ 10 to 12 ఉన్నాయి. మొత్తం మన జూబ్లీ చెక్ పోస్ట్ చూసుకోవచ్చు, ఎన్టీఆర్ భవన్ చూసుకోవచ్చు, అట్లే మాసప్ ట్యాంక్ చూసుకోవచ్చు. మనం అదేవిధంగా విరించి హాస్పిటల్ అని ఉంటుంది, మనకి 1/12 అంటారు. అదేవిధంగా 1/10 ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మనం ఎప్పుడు కూడా నిరంతరం మనం నిఘా ఉంటుంది, కెమెరాస్ కూడా స్కాన్ అవుతుంటాయి. దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి, మీ V6 ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఫ్రీ లెఫ్ట్ను కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ఫ్రీ లెఫ్ట్ ఉన్న దగ్గర పోయి మరి బ్లాక్ చేయొద్దు. ఎందుకంటే అది స్ట్రైట్గా ఎవరైతే పోయే వాళ్ళు వెళ్తారు. మీరు రైట్ సైడ్కి మీ వాహనాన్ని ఆపుకున్నట్టయితే, మీరు సహకరించినట్టయితే హైదరాబాద్ సిటీకి కూడా మంచి పేరు వస్తుంది. మన హైదరాబాద్ సిటీకి మనమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీగా పోయినట్టయితే మన తాజ్ కృష్ణ దగ్గర కూడా చూసినాం. మనం పోయినట్టయితే ఆ ప్రజల వేరే రాష్ట్రాల వరకు కూడా మన హైదరాబాద్ సిటీ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. దయచేసి మీ మీడియా ద్వారా మళ్ళీ మేము ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ ఫ్రీ లెఫ్ట్కి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. మన ఎదురు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఒక ఫ్రీ లెఫ్ట్ ఉన్నది, అదేవిధంగా లోక్ భవన్ వైపు ఫ్రీ లెఫ్ట్ ఉన్నది.
చాలామంది ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఆగుతలేరు. ఇంకా మరొకసారి మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది మొత్తానికి ఫ్రీ లెఫ్ట్ సంబంధించి ఎవరైతే ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేస్తుంటారో వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఫ్రీ లెఫ్ట్ అనేది బ్లాక్ చేయడం వల్ల వెనుక వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. అందులో కొన్ని అంబులెన్సులు కూడా చిక్కుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా కొన్ని సందర్భాల్లో ఫ్రీ లెఫ్ట్ని బ్లాక్ చేయడం వల్ల చిక్కుకుంటుంటాయి. సో దీనిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయకూడదు అనే దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాము అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం స్పెషల్ ట్రైన్స్ నడుపుతామని ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో 124 ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తామని తెలిపారు ఎస్సీఆర్ సిపిఆర్ఓ శ్రీధర్. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్కు ఓపీఆర్ఎస్ అందుబాటులో ఉంచామన్నారు. జనరల్, స్లీపర్, ఏసీలలో 2 బోగీలను పెంచామన్నారు. ట్రైన్స్ రిజర్వేషన్ చేసుకోవాలంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళు, దాంతోపాటు ఇటు జనరల్ ప్రయాణికులు కూడా వస్తుంటారు. దీంతో రైల్వే స్టేషన్స్ కావచ్చు, ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అవుతుంటాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఫెస్టివల్ సీజన్లో ఇటు రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్స్ నడుపుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి స్పెషల్గా ట్రైన్స్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు మనం చూస్తుంటాము బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ ఫుల్ రద్దీ అవుతుంటాయి. ముఖ్యంగా ట్రైన్కి సంబంధించి ఈసారి ఎన్ని స్పెషల్స్ నడుపుతున్నారు? అదే సంక్రాంతిని పురస్కరించుకొని ప్రస్తుతానికి ఒక 124 స్పెషల్ ట్రైన్స్ని ఎక్స్క్లూజివ్గా సంక్రాంతి గురించి జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ప్లాన్ చేశాము. ఆల్రెడీ అనౌన్స్ చేశాము. రిజర్వేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. గోదావరి ఎక్స్ప్రెస్ కావచ్చు, గౌతమి ఎక్స్ప్రెస్, ఫలక్నుమా ఇవన్నీ కోస్టల్ ఏరియా నుంచి పోయేవి ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. సో ఈ ఏవైతే 124 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశామో అవి కూడా ముఖ్యంగా నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం అటువైపు ఇవి అనౌన్స్ చేయడం జరిగింది. అది కూడా బుకింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2 డేస్లోనే ఆల్మోస్ట్ 80-90% బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చిందని స్పెషల్స్లో కూడా ఛార్జీలు పెంచుతుంటారు కదా, ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడున్న ఈ 120 స్పెషల్ ట్రైన్స్ కాకుండా ఇంకా పెంచే అవకాశం ఉందా? ఈ 124 స్పెషల్ ట్రైన్స్తో పాటు ఇంకా మరికొద్ది ట్రైన్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాటిని కూడా అనౌన్స్ చేయబోతాను. ఇవే కాకుండా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ఏవైతే మేము రన్ చేస్తూ ఉంటామో డిఫరెంట్ డెస్టినేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ స్పెషల్ ట్రైన్స్ను కూడా ఈ పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో దాదాపు అవి ఒక 500 ట్రైన్స్ వరకు వాటిని కంటిన్యూ చేస్తున్నాం. ఇవి 124 అనౌన్స్ చేసాం. దాదాపు 600 పైగా ప్రస్తుతానికి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఓపెన్ అయ్యి బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ట్రైన్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఈ ట్రైన్స్ను ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, నాంపల్లి కూడా రీడెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమన్నా ప్రధాన ట్రైన్స్ని ఇతర స్టేషన్స్కి ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా? ఎట్లా ప్లాన్ చేయబోతున్నారు? ఈ సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ సంబంధించి ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ని పర్మనెంట్ బేసిస్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లికి చెన్నై ఎక్స్ప్రెస్ కావచ్చు, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇలా కొన్ని షిఫ్ట్ చేశాము. టెంపరీగా ఇంతకుముందు కొన్ని షిఫ్ట్ చేసినవి మళ్ళీ సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ అవుతూ ఉన్నాయి, మనుగూరు ఎక్స్ప్రెస్ లాంటివి. సార్, రీసెంట్గా మనం చూసాం విమానాల రద్దు కారణంగా చాలా వరకు కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఇటు రానున్న ఫెస్టివల్ సీజన్లో ఆ ఎఫెక్ట్తో కూడా రైళ్లకు డిమాండ్ ఏర్పడింది అనుకోవచ్చా? లేదు, ఇది ఏంటంటే రెగ్యులర్గానే అందరికి తెలిసినట్టుగానే సంక్రాంతి సీజన్ అంటేనే అంటే బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు కిక్కిరిసిపోతూ ఉంటాయి. సో దానికి సంబంధించి రైల్వే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం అంటే స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ని డిమాండ్ మేర రన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడుండే డిమాండే, దానికి అనుకూలంగానే అనుసరించే ఈ ట్రైన్స్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. సార్, ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైల్వే శాఖ ప్రియర్గా టికెట్స్ క్యాన్సిలేషన్ కావచ్చు, చార్ట్ ప్రిపేర్కి సంబంధించి కొత్త నియమాలను తీసుకొచ్చింది కదా, ఎట్లా ఉన్నాయి సార్? ఎన్ని గంటల ముందు మనకు టికెట్ కన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? అదే అయితే ఇంతకుముందు వచ్చేసి మనకు అంటే 4 hours బిఫోర్ ట్రైన్ డిపార్చర్ అప్పుడు చార్ట్ ప్రిపేర్ అయ్యేది. సో ఆ లాస్ట్ 4-5 hours వరకు కూడా ట్రైన్ మనకి అంటే బర్త్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ అనిశ్చితి ఉండేది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే ఇప్పుడు అదే ఒక ట్రైన్ మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఆరిజినేట్ అయ్యే ట్రైన్ అయితే అది ముందు రోజు రాత్రి 8 గంటల లోపే చార్ట్ ప్రిపేర్ అవుతుంది. అంటే జనరల్గా ఈ ఫెస్టివల్ సీజన్లో
చూస్తుంటాం, జనరల్ బోగీల దగ్గర మనకు రద్దీ ఎక్కువ ఉంటుంది, కొట్టుకుంటూ ట్రైన్ సీట్ కోసం ఎక్కుతున్న సిచ్యువేషన్ చూస్తాం. అట్లాంటి పరిస్థితులు రాకుండా మీరు జనరల్ బోగీలను ఏమైనా పెంచే అవకాశం ఉంది? ఈసారి ప్లాన్ ఎలా చేయబోతున్నారు? అదే అయితే జనరల్ బోగీస్ సంబంధించి అంటే ఎల్హెచ్బి నాన్ ప్రీమియం ఎల్హెచ్బి ట్రైన్స్ అన్నిట్లో కూడా 4 అంటే ఇంతకుముందు 2 బోగీస్ ఉండేవి, వాటిని 4 చేయడం జరిగింది. అలాగే మిగతా ట్రైన్స్లో కూడా 2 నుంచి 4 చేస్తూ ఉన్నాం. సో మ్యాక్సిమం అన్ని ట్రైన్స్లో కూడా ఫుల్ అంటే జనరల్ బోగీస్ ఫుల్ కాంపోజిట్లో ఉండేట్టు విధంగా ప్లాన్ చేశాము. చివరిగా ప్రయాణికులకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో ముందస్తుగా టికెట్స్ కోసం క్యూ లైన్లు వెయిట్ చేస్తుంటారు, దాంతోపాటు రిజర్వేషన్ చేసుకొని వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి ఎక్కడానికి ఇబ్బందులు పడుతుంటారు. అట్లాంటి ప్రయాణికులకు ఫెస్టివల్ సీజన్లో మీరు ఏం గైడ్ చేస్తారు? అంటే టికెట్ బుకింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటివి కొత్తగా తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి అంటే ఇప్పుడు టికెట్ బుకింగ్ అన్నది అంటే రిజర్వ్డ్ ప్యాసెంజర్ సంబంధించి ఇంతకుముందు అయితే స్టేషన్ వెళ్ళే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఈ ఐఆర్సిటీసీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా మటుకు ఆన్లైన్లో చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మోర్ దాన్ ఫిజికల్ రిజర్వేషన్ టికెట్స్ తీసుకునే దానికంటే కూడా ఆన్లైన్లోనే ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ టికెట్స్ తీసుకుంటా ఉన్నారు. ఓవరాల్గా అయితే ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం అయితే 124 స్పెషల్ ట్రైన్స్ తెలుగు రాష్ట్రాల మధ్యలో నడిచే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పెరిగే డిమాండ్కు తగ్గట్టు మరిన్ని ట్రైన్స్ కూడా పెంచుతామని చెప్తున్నారు. ఇప్పటికే ఉన్న స్పెషల్ ట్రైన్స్ ఏవైతే 500 ఉన్నాయో వాటికి అదనంగా ఇప్పుడు స్పెషల్గా ఓన్లీ సంక్రాంతి కోసమే 124 ప్రత్యేక రైళ్లను ఆల్రెడీ బుకింగ్ కోసం ఓపెన్ చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ ట్రైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.